మహిళా రెజ్లింగ్ వినేష్ ఫోగాట్ మళ్లీ రెజ్లింగ్ రింగ్ లో కనిపించనున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన వినేష్ అధిక బరువు కారణంగా త్రుటిలో పతకం కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రిటైర్మెంట్ నిర్ణయంపై వినేష్ వెనక్కి తగ్గింది. భారత్ కు ఒలింపిక్ పతకం అందిస్తానంటూ శపథం చేసింది. 2032 ఒలింపిక్స్ వరకు రెజ్లింగ్ లో కొనసాగుతానని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో లేఖను విడుదల చేసింది. లేఖ సారాంశం ప్రకారం మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పతకం సాధించేందుకు ఎంతో కష్టపడ్డాను. ప్రత్యర్థులకు ఒక్క అవకాశం ఇవ్వలేదు, లొంగిపోలేదు. కానీ పరిస్థితులు మాత్రం కలిసి రాలేదు. విధి వధించింది. అనూహ్య పరిణామాలతో ఒలింపిక్స్ లో తిరుగు ముఖం పట్టాను. 2032 వరకు పోరాడగలిగానని అనుకుంటున్నాను. నాకు ఆ సత్తా ఉందనే నమ్మకం ఉన్నది. తాను నమ్ముకున్న దాని గురించి నిరంతరం పోరాడుతూనే ఉంటానని ఖచ్చితంగా నమ్ముతున్నానంటూ పేర్కొంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్ కు చేరింది. 100 గ్రాములు అదనంగా బరువు ఉండటంతో అనర్హత వేటుపడింది. దీంతో తీవ్రమైన దిగ్భ్రాంతికి గురైన వినేష్ రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ను ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. తనదైన ప్రదర్శనతో కీలక మ్యాచ్ల్లోనూ విజయం సాధించి వినేష్ ఫైనల్ కు వెళ్లడంతో ఈసారి రెజ్లింగ్ లో గోల్డ్ మెడల్ ఖాయమని అనుకున్నారు. ఫైనల్లో ఓటమి పాలైన సిల్వర్ మెడల్ దక్కేది. అనూహ్య పరిణామంతో అనూహ్యంగా బరువు పెరిగింది. బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా కలిసి రాలేదు. వినేష్ 50 కిలోల విభాగంలో రెజ్లింగ్ లో గంటల వ్యవధిలో జరిగిన ప్రీ క్వార్టర్స్ సెమీఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. తొలి బౌట్ లో ప్రపంచ నెంబర్ 1 ను మట్టి కనిపించింది. సెమీఫైనల్ వరకు అదే ప్రదర్శన కొనసాగించి వరుస విజయాలతో ఒలింపిక్స్ ఫైనల్లోకి వెళ్లిన భారత రెజ్లర్ గా రికార్డులకెక్కింది. అనర్హత వేటు అనంతరం స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ ఆశ్రయించగా అక్కడ నిరాశ ఎదురైంది. ఆర్బిట్రేషన్ నిర్ణయంపై స్విస్ కోర్టులో సవాల్ చేసేందుకు అవకాశం ఉన్నది.